సర్వీస్ సెంటర్ అయితే ఇది. లోపల కథ అయితే ఇట్లుంటుంది. హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి. యాక్చువల్గా మంది ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ సర్వీసింగ్కి దగ్గరికి వస్తుందన్నమాట. అంటే వెహికల్ తీసుకొని 1 year అయిపోతుంది, దగ్గరగా ఒక 10 days ఉందనుకుంటా. సో అయితే 10 days ముందుగా అయితే 1 year లోపు కానీ, లేదంటే 10,000 kilometers లోపు కానీ మనం కరెక్ట్గా 9,418 తిరిగాం అనమాట ఇప్పటికి. సో ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని ఇచ్చేస్తే ఓ పని అయిపోద్ది, థర్డ్ సర్వీసింగ్ కంప్లీట్ అయిపోద్ది. దట్టు ఇది కూడా పాపం తిరిగి అలసిపోయింది. సో దీనికి కూడా సరదా తీరిపోయింది. సో 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా. నిన్న కాక మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి కాల్ చేశారు, ఏంటి మీది సర్వీసింగ్ టైం అంటే అలా చెప్పాను, మీ పని మీదే తిరుగుతున్నానమ్మా కిలోమీటర్లు అవ్వకొట్టడానికి అంటే నవ్వుతున్నారు వాళ్ళు. సో మొన్న ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. దొండపర్తి ఇది మనకు కాల్ చేసిన వాళ్ళు. రైట్నో మనం అయితే ఇసుక తోటలో ఉన్నాం, లంసన్ స్క్వేర్ దగ్గర. మా వైజాగ్ ట్రాఫిక్ సంగతి పక్కన పెడితే సీరియస్లీ వైజాగ్ వెదర్కి మిగిలిన వెదర్లకి ఎంత తేడా ఉందో నాకు నిజంగా నిన్నే తెలిసింది. ఎందుకు అంటే నిన్న యాక్చువల్గా నేను నైట్ వస్తున్నాను కదా, అన్నవరం దగ్గర నుంచి అబ్బా నాకు ఒక ఏదో బాగా కూల్ ప్లేసెస్కి వెళ్ళిపోయిన ఫీలింగ్. కానీ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ 4 రోజుల నుంచి ఎండలు ఇక్కడ కూడా అలానే ఉన్నాయంట. మరి అది అలా సింక్ అయింది నాకు. సో మన ఆఫీస్ పక్కనే అనమాట యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా. సో డైరెక్టర్గా వెళ్ళి ముందు వాళ్ళకి ఇచ్చేసి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసి జమ్మని వచ్చేయాలి. బోల్డ్ అంత ఎడిటింగ్ వర్క్ ఉంది, మొత్తం రెడీ చేసుకోవాలి. సక్సెస్ఫుల్గా తిరుపతి టూర్ అయిపోయింది. అండ్ షూ దొబ్బెట్టాం అండ్ మెయిన్ కెమెరా దొబ్బెట్టాం. ఏం చేయలేం, కొన్నిసార్లు అలా లాగుతూనే ఉంటారు నాకు. కెమెరా పెద్ద ఇష్యూ అయిపోద్ది ఇప్పుడు నాకు. ఏం చేయాలో ఏం అర్థం అవుతలే. ఇప్పుడు గోపురాలు కొనాలంటే సింపేస్తారు. పదండ్రా ఖాళీగా ఉంది కదా అయ్యా. ఈ సర్వీసింగ్కి ఎంత కాస్ట్ అవుతుందో తెలీదు, చూడాలి. వీళ్ళు వెళ్ళిన ప్రతిసారి అంటే ఇంకా ఫ్రీ సర్వీసులు ఉన్నాయి మనకి. సో అంత ఎక్కువ అయిద్దని అనుకోవట్లేదు. చూద్దాం ఎంత అయితే అంత. తప్పదు కదా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు. బండి తీసిన తర్వాత సర్వీసింగ్లో అన్ని బోనస్లు అన్నమాట మనకి. సో ఖచ్చితంగా అది మనం బేర్ చేసి చావాల్సిందే. దొండపర్తి లేవుండ్రా అడ్డు. అదిగో మన మద్దిలిపాలెం సిఎంఆర్ సెంటర్. వైజాగ్లో జాకెట్ వేసుకున్నా కూడా ప్రశాంతంగా ఉందన్నమాట ఎండలో. అంటే ఇంకా టైం ఉందని 10 అయినా కూడా మిగిలిన ఏరియాలో కూడా 10కే సరదా తీర్చేసేది. సో ఇక్కడ ఆల్రెడీ జాకెట్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా వస్తున్నాను. అస్సలు ఇది లేదు, ప్రశాంతంగా ఉందన్నమాట. మరి ఈ వెదర్కి బాడీ అలవాటు పడిపోయిందో తెలియదు, లేదు అంటే ఇంకోటో తెలియదు. సిగ్నల్ ఎంత బాగా కోఆపరేట్ చేస్తుంది. నేను నైట్ కూడా సిగ్నల్స్ భలే కోఆపరేట్ చేసాయి నాకు చాలా రోజుల తర్వాత. అంటే అర్జెంట్ పనులు లేవు కదా, అందుకు కోఆపరేట్ చేస్తాయి అనమాట. అర్జెంట్ రా ఇది పీక్ రా అన్నప్పుడు చెయ్యు, అది అట్లా సంస్కారం.
ఛార్జింగ్ కూడా లేదు, ఎక్కడైపోతుందో తెలియదు. దీనికి ఛార్జింగ్ పెట్టలేదు. వేనాన్న కెమెరా కదా, వేనాన్నకి ఇచ్చేయాలన్న రీజన్ మీద వదిలేస్తాను. డిశ్చార్జ్ చేసి ఇచ్చేద్దాం బ్యాటరీలో ఉన్న రీజన్ మీద పెట్టలేదు, అంతే, ఇంకేం లేదు. చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఓకే, రైట్ నో మనం దొండపర్తి సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాం. బాగానే వచ్చాం, టైం టు టైమే. సో వీటిలో ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ టెంపరేచర్ ఒకటి అనుకున్నాం కదా, ఆ టెంపరేచర్ ఒకటి చెప్పాను. సో నెక్స్ట్ ఇక్కడ ఈ లివర్ ఒకటి చెప్పాను అనమాట. ఇది ఆల్రెడీ వేయించలేదు కావాలని, అనవసరంగా మళ్ళీ వేస్తే సర్వీస్ సెంటర్ని. సో ఇది కథ అయితే 10,000 లోపు కట్ట 9,300 చేంజ్ తిరిగింది. చూడాలి ఇంకా కథ ఏంటన్నది. సర్వీస్ సెంటర్ అయితే ఇది, లోపల కథ అయితే ఇట్లుంటుంది. ఓకే, సర్వీస్ సెంటర్లో అయితే ఇది పరిస్థితి. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది, థర్డ్ది కూడా అయిపోయింది, అండ్ ఫోర్త్ది మళ్ళీ ఇది కూడా ఫ్రీయే. ఆ తర్వాత అన్నీ పెయిడ్ అనమాట. 25,000 30,000 కిలోమీటర్లు చేయించాలి ఫోర్త్ది. ఇంకా చాలా టైం ఉంది. ఇంక ఇవన్నీ పెయిడ్లే. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మార్చాలి నాకు తెలిసి. ఇప్పుడు మనం దీంట్లో ఉన్నాం, 3 మార్చాం అనమాట. అంతేనా? ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ 3 మార్చాం. అయితే ఇది థర్డ్ సర్వీస్ బిల్. అయితే ఇందులో ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు అండ్ ఇంకోటి ఆయిల్ ఫిల్టర్ అండి. మొత్తం 3 ఉన్నాయి. ఈ 3 అండ్ సర్వీస్. ఇది ఇదేంటండి? ఓకే, ఫుట్ రెస్ట్రా. ఓకే, ఫుట్ రెస్ట్రా ఆల్రెడీ ఇరిగిపోయింది కదా, అదొకటి. మొత్తం కలిపి 1397 విత్ ట్యాక్సెస్ కలిపి 15 అయింది బిల్లు. ఇది లేబర్ ఛార్జెస్. యాక్చువల్గా దీనికి లేవు, ఒక్కదానికే వేశారు. దేనికండి ఇది? ఓకే, నార్మల్ ఛార్జెస్ 9% వేశారు. సో ఇది కథ అయితే. మొత్తానికి ఈవినింగ్ అయింది, ఇచ్చారు వెహికల్ అయితే. సో ఆల్రెడీ ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ వేయించాం. కాకపోతే ఇది అలా ఊడిపోతుంది. ఇదైతే ఫోల్డ్ అయి ఉంటుంది అనుకుంటాను. ఏం చెప్తాం ఇంకా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూపాము, సెల్సియస్. కనబడుతుందా లేదా? ఇప్పుడు 29 సెల్సియస్ వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే అది మారిపోయింది అనమాట. సో ఇది ఈసారి కథ అయితే. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్.